అందరికీ నమస్తే అండి. ఇప్పుడు కలెక్షన్ వచ్చేసరికి మీకు డిఫరెంట్ కలెక్షన్ అయితే మన ముందుకు వచ్చేసింది అనమాట. మొత్తం కూడా మిక్స్లో మీకు 600 రూపాయలు అమ్మే చీర ప్రతిదీ కూడా మన షాప్లో వచ్చేసరికి కేవలం 350 రూపాయలే. ఫుల్గా అయితే వాచ్ చేయండి, ఎవరు మిస్ అవ్వద్దు. వీడియో మిస్ అయితే మీకు చాలా ఐటమ్ మిస్ అయిపోతారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎండ్రీ టెన్స్ గుంటూరు అనమాట. ఈ రోజు వచ్చేసరికి ఫుల్ ఫ్యాన్సీ డోలా అయితే కడీ బార్డర్స్. సో కడీ బార్డర్ అయితే చూసుకున్నారు కదా, రేట్ అయితే నిజం చెప్తున్నాను, మైండ్ అయితే అసలు నిజం చెప్తున్నా 550, 600, 800 అమ్మే ఐటమ్ కూడా ఉంది. బట్ ఈ రోజు మిక్స్ లో దసరా స్పెషల్ ఆఫర్ డే 2 అనమాట. ఈ రోజు డే 2 లో వచ్చేసరికి మీకు మొత్తం కూడా ఫ్యాన్సీ డోలా ఇది చూసుకున్నారు. కలెక్షన్ ఫుల్ అయితే వాచ్ చేయండి. అండ్ బ్లౌజ్ చూసుకోండి, ఈ విధంగా బ్లౌజ్ అయితే మీకు డోలాలో కూడా క్రషింగ్ డోలా అనమాట. ఈ విధంగా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది అండి. క్వాలిటీ అయితే ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ డిఫరెంట్ కలర్ చార్ట్ తో మీ ముందుకు వచ్చేసాడు అన్న అయితే ముందు అడ్రస్ చెప్తాడు అనమాట. సో మన అడ్రస్ వచ్చేసన్న వైష్ణవ్ కాంప్లెక్స్ గుంటూరు. ఓకే. షాప్ పేరు శ్రీకృష్ణ శారీస్, షాప్ నెంబర్ 72 AB. ఓకే. డిజైన్స్ అయితే వాచ్ చేసుకోండి, ఫుల్ గా డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఇందాక అడ్రస్ కొంచెం బ్రేక్ చేశాను, మారుతున్నాను. మనది శ్రీకృష్ణ శారీస్ అండి, షాప్ నెంబర్ 72 AP అండి. ఓకే. ఏ బ్యాక్ లో ఉంటుంది, గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్. వైష్ణవి కాంప్లెక్స్ బస్ స్టాండ్ చాలా దగ్గరే. ఇయ్యామని చూసానుకోండి, కరెక్ట్ గా మా కాంప్లెక్స్ దగ్గరే దిగింది. మీకు తెలియకపోతే ఆర్టీసీ డ్రైవర్ గాని అడగచ్చు. సార్ డ్రైవర్ గారు ఇలా కొంచెం వైష్ణవి కాంప్లెక్స్ దిగుతారు గుంటూరు అంటే, కరెక్ట్ గా మన షాప్ దగ్గర దిగుతాడు. ఓకే. బయటగా లోపలికి వచ్చేయచ్చు. ఓకేనా? ఓకే అండి. సో కలెక్షన్ చూసుకుంటే మటుకు మీకు అద్దరిపోతుందండి ఈ రోజు మనకు కలెక్షన్. దసరా స్పెషల్ ఆఫర్. ఇదిగోండి, నేను అన్నాను కాదు, ఫర్ సపోజ్ అన్న ఇది బయట ఎంత అమ్ముతున్నారు అన్న ఈ చీర? బాక్స్ ప్యాకింగ్ పెట్టి కవర్ పెట్టి 599 రూపాయలు. 599 రూపాయలు. కడీ బార్డర్ అండి. అండ్ మీకు శారీ చూసుకుంటే ప్యూర్ సింథటిక్ టైప్ లో ఈ విధంగా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ సైడ్ గానీ ఎలాగైనా గానీ శారీ మొత్తం కూడా మీకు, నేను అన్నాను కాదండి, చెక్ చేసుకోండి. బయట మార్కెట్ లో నేను ఊరినే చూపిస్తున్నానంటే శ్రీకృష్ణ శారీస్ చూపిస్తున్నాను, ఏదో ఇచ్చేస్తున్నారు కొనేస్తున్నారు అనుకోవద్దు మీరు. ప్రతి డిజైన్, ప్రతి కలెక్షన్ మీకు ఎంతైతే చెప్పానో అదే రేట్ ఏడుకొచ్చినా ఉంటుంది. బయట మార్జిన్ కంపేర్ చేసుకుంటే మీకెంత ఉంటుందో, మీకెంత పడుతుందో మీకే అర్థమవుతుంది. సో ఇది చూసుకున్నారా వైట్, నిజం చెప్తున్నా చాలా బాగుంది. ఈ శారీసే 600 రూపీస్ అంటే 599 ఆఫర్ పెట్టి ఇన్స్టాలో కానివ్వండి, లేదంటే రిటైల్ షాప్స్ లో ఇలా అమ్ముతున్నారు అనమాట. బట్ అన్న దగ్గర వచ్చేసరికి రేటు లాస్ట్ లో చెప్తాడు, ఎవరు మిస్ అవద్దు. బట్ ఇంకొకటి కండిషన్ ఏంటంటే, అన్న మెయిన్ మన రీసేలర్స్ కి సపోర్ట్ ఎలా, ఈ వీడియోలో మనకి 1 అయినా 2 అయినా దొరుకుతుందా అంటే, చాలా మంది ఏంటంటే మీరు 10, 20 పెట్టేస్తున్నారండి, మనకి అలా లేదు, సింగిల్ వీడియో ఇవ్వండి, లేదంటే అన్న రీసెలర్స్ కొద్దిగా ఇంకా తగ్గించండి అని అడుగుతున్నారు. సో అలా వాళ్ళకి ఏమైనా సపోర్టింగ్ ఒక 10 చీర కొన్న వాళ్ళకైతేనేమో 350 చెప్పి ఇస్తాం. ఓకే. సింగిల్ గా ఉంటేనేమో 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాం. 10 రూపీస్ చాలా ఓకే అండి. సో ఇదైతే ఆఫర్ మిస్ అవ్వద్దు. నాకు మనిషి అంగీకరించదు. ఓకే. సో రీసేలర్స్ కి అయితే 350 రూపాయలకే మీకు ఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది. శ్రీకృష్ణలో బంగారం పెట్టినా సరే చిన్న టికెట్ అని చెప్తాడు, అది మెయిన్ గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా మీకు మిస్ప్రింట్ శారీస్ టైప్ లో అనుకోవడమే. ఎందుకంటే బంగారమైనా సరే నేను చెప్పేది మెన్షన్ చేస్తాను, ఎందుకంటే రెండోసారి మాట రాకూడదు. సో కంపల్సరీ ఐటమ్ అయితే వాచ్ చేయండి. ఎందుకంటే అన్న చెప్పేది నిజంగా శ్రీకృష్ణ శారీస్ లో అన్న చెప్పినట్టు ఏదైనా కూడా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియోస్ చూసుకోండి. వీడియోస్ లో మీకే అర్థమవుతుంది అనమాట. లాస్ట్ నుంచి ఎండింగ్ దాకా పాయింట్ ఆఫ్ చేస్తే మనకున్న కలెక్షన్ అనేది డిఫరెంట్ కలెక్షన్ అనమాట. అండ్ వీటిల్లో పల్లో పాటు చూసుకోండి, అండ్ శారీ చూసుకుంటే ఇదే నేను క్యాటలాగ్ శారీ అమ్మాను అనమాట. సో మీకు నేను అన్నాను కాదు, మీరే కలెక్షన్ వాచ్ చేయండి. ఇవన్నీ కూడా ఎలా కలెక్షన్ ఉంది ఏంటి అసలు ఒకసారి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే షాప్ కి విజిట్ చేయండి. ఇంకొకటి సింగిల్ వాళ్ళు చాలా మంది అన్నదానిలో కామెంట్స్ అయితే నేను చూశాను అనమాట. సో అలా ఏమొస్తుందంటే, అన్న సింగిల్ కూడా నాకు ఫెసిలిటీ కావాలి అని చెప్పి అయితే అడుగుతున్నారు. సో అదైతే ఇప్పుడు ఛాన్స్ ఉందండి, 10 రూపాయలు మాత్రమే. బట్ అలా అని చెప్పి మీరు ఫోన్ బాక్స్ లో నింపేయద్దు. ఓకే. ఎందుకంటే లేని వాళ్ళు ఉంటారు, 1 కావాలి 2 కావాలంటారు, వాళ్ళకు కూడా అందజేద్దాం 10 రూపాయలు యాడ్ చేశారు. సో అదండి. సో ఇది ఇప్పుడు అల్చేల్ అవుతుంది అనమాట ఐటమ్, మీకు తెలియంది కాదు. ఇదే క్యాటలాగ్ శారీస్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు క్యాటలాగ్ లో ఏదైతే రన్నింగ్ అవుతుందో అవే అండి అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి, ఇది చూసుకున్నారా, డిజైన్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. అండ్ ఇది చూసుకుంటే మీకు కేవలం 350 రూపాయలు మాత్రమే. ఫుల్ కలెక్షన్ వాచ్ చేయండి. అండ్ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే షాప్ కి విజిట్ చేయండి. ఇంకొకటి, ఫర్ సపోజ్ అన్న లిప్లే లేట్కి ఇస్తే
అది అంటే అలా తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే అన్న ఫస్టే చెప్పాడు రిప్లైలు చాలా లేటుగా వస్తాయి అమ్మా అని. ఎందుకంటే అన్నకి మన ఒక్కటే కాదండి, చాలా ఛానల్స్ లో అయితే అవైలబుల్ ఉంటాడు. అన్నకి 6 ఛానల్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటన్నిటితో పాటు మనకు కూడా అవైలబుల్ గా స్టాక్ అనేది ఇస్తున్నాడు అనమాట. సో గమనించండి, ఎవరు మిస్ అవ్వద్దు. మన ఛానల్ కాదు, ఏ ఛానల్ అయినా సరే అన్నకి కొద్దిగా ఖాళీగా ఉన్న టైంలో ఆన్లైన్ వచ్చేసరికి పలానా టైం. ఇప్పుడు కస్టమర్స్ ఇంటికి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆన్లైన్ లో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్కి వచ్చిన వాళ్ళకి 11 to ఈవినింగ్ 7-6 దాకే ఉంటుంది అనమాట అవైలబుల్ గా. తర్వాత అనేది మీరు కాల్ చేసినా మీరు మెసేజ్ చేసినా అన్నది చూసుకోరు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 11కే మీరు ఎప్పుడైతే మెసేజ్ చేసారో అక్కడి నుంచే వస్తుంది. మళ్ళీ వీళ్ళు ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి వస్తుంది. ఫోన్ చేస్తే రిప్లై అవుతాం. ఎందుకంటే ఓపెన్ చేసామనుకో అందరూ లైన్ లోకి వచ్చేస్తారు. ఓకే. సో అన్న చెప్పేది ఏంటంటే స్టార్టింగ్ లో మీకు ఆన్లైన్ అనేది ఆఫ్లైన్ అనేది 2 రన్నింగ్ అవుతాయి కాబట్టి ఆన్లైన్ లో పలానా టైం ఉంటుంది, ఆఫ్లైన్ లో పలానా టైం ఉంటుంది. బట్ అన్న షాప్ అయితే నిజం చెప్తున్నాను, దూరం పారం వచ్చే వాళ్ళకైతే మీకు పొద్దున 8 కాడి నుంచి అన్న అవైలబుల్ గానే దొరుకుతాడనమాట. ఎందుకంటే చాలా మంది మాచల కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, వేరే వేరే ఊర్ల నుంచి వస్తారు. వాళ్ళు ఏంటంటే వచ్చేసి పాపం చాలా మంది కాంప్లెక్స్లలో కూర్చోవడం అంటే లైక్ ఇంకా షాపులు తీయలేదు అలా అనుకుంటారు. బట్ అన్న షాప్ అయితే నిజంగా అలాంటి వాళ్ళు ఒకసారి ఇటువైపు వచ్చి అన్న వైపు ఒక్క లుక్కేసారంటే మీకు ఐటమ్ అనేది తెలుస్తుంది. బయట మార్కెట్ లో ఏంటంటే నేను నా కాళ్ళు ఊరిన ఉండవు. ఓకే. క్షేమ అలా పోయిద్దో ఎలికలా పోయిద్దో పిల్లడు తిరిగితే అలా తిరుగుతాను. నేను లేకపోయినా సరే మా షాప్ చెప్పాను, మా ఎంప్లాయీస్ కూడా నేను చెప్పింది ఏంటో చెప్తారు. వాళ్ళు కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. నేను నా నమ్మకం చూసి వస్తున్నా లోపలికి. ఆయన ఉంటే కొంటున్నారు. ఒక అందుబాటులో చాలా మంది అన్న నిజంగా చాలా మంది అలాగే అంటున్నారు. కాకపోతే ఏంటంటే మీకు రేట్లు వేసేది మటుకు 100% మీరు వచ్చి సెలెక్షన్ చేసుకోండి. రేట్లు వేసేది మటుకు అన్నాయి అనమాట, ఎవరు మిస్ అవుతుంది. సో ఇదిగోండి డోలా చూసుకున్నారా, ఇది శారీ 550-600 రూపీస్ అమ్మిన శారీ ఇప్పుడు వచ్చేసరికి మీకు 350 రూపాయలే. అండ్ మీకు శాటింపు ఇట్లా కలర్ చార్ట్ ప్రతిది కూడా సెట్ వైజ్. అండ్ ఇదిగోండి కలర్ చార్ట్ చూసుకున్నారా, ఎంత బాగుందంటే ఈ శారీ. నిజం చెప్తున్నాను, 360 రూపాయలకి ఈ శారీ వస్తుందంటే మీరే ఆలోచించండి. 360 రూపాయలు ఫర్ సింగిల్. సో ఎవరు మిస్ అవుద్ది కలెక్షన్. డోలా శారీస్ కానివ్వండి, ఏదైనా కానీ. ఇప్పుడు ఇదిగోండి ఇది చూసుకున్నారా, ఇది వచ్చేసరికి ప్యూర్ డిజిటల్ అనమాట. మీకు డిజిటల్ శారీస్ 550 అమ్ముతున్నారు, బట్ ఇక్కడికి వచ్చేసరికి 350కే రాలేదు. సో డిఫరెంట్ కలెక్షన్, ఇలా చాలా కలెక్షన్ అయితే వాచ్ చేయండి. డిఫరెంట్ గా న్యూ మోడల్స్, న్యూ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్న దగ్గర. సో ఇదే శారీస్ ఇంకా మీకు కలర్స్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఇది కూడా డబ్బులు వచ్చినాయి, అన్న పక్కన పెట్టేస్తున్నారు, చూపించలేదు. ఇంకా డబ్బులు వచ్చినాయి కూడా కావాలంటే, అంటే ఇప్పుడు కోలాటానికి కానీ లేదంటే ఒక 2-3 శారీస్ డబ్బులు కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంది. కలెక్షన్ చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సింగిల్ కూడా అవైలబుల్ ఉంది. ప్రతిదీ కలెక్షన్ మీకు వాచ్ చేసి అయితే చూడండి. మెయిన్ రీసేలర్స్ కి ది బెస్ట్ కలెక్షన్ అనమాట, అంత బాగుంది కలెక్షన్ కూడా. అండ్ ఇది చూసుకోండి, ఇవన్నీ కూడా బాక్స్ వచ్చి కవర్ వచ్చి మీకు క్యాట్లాగ్ శారీ ఫోటో లాగా వస్తే మీకు వాసిపోయింది రేట్ అయితే మటుకు. బట్ ఇక్కడ వచ్చేసరికి అన్న మీకు నార్మల్ రేట్లలో మీకు అందుబాటు రేట్లో అయితే సరుకు తీసుకొని వస్తారనమాట. చాలా డిఫరెంట్ కలెక్షన్. ఇది చూసుకున్నారా, మీకు లైన్స్ వచ్చేసరికి ఓకే. సో రీసేలర్స్ తక్కువ చేసుకోండి, కస్టమర్ పెంచుకోండి. రీసేలర్స్ అయితే అన్న చెప్పినట్టు నిజంగానే ఇలాంటి సరుకు కొనుక్కుంటే ఉంగరం ఏంటి ఇంకేదైనా చేయించుకుంటారు అనమాట. సో అలాగా క్వాలిటీ బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇళ్ళ దగ్గర తీసుకెళ్లి అమ్మాలన్నా కూడా మీకు వచ్చేసరికి మెయిన్ ప్రాపర్ రేట్ అంటే రీజనబుల్ రేట్ ఉండాలా. ఇంకొకటి ఓకే డాడీ ఇచ్చారు 20 రూపాయలు పెంచచ్చు కదా డాడీ, మనం కూడా నెలకు ఉంగరం చెప్పుకోవచ్చు. మనకు ఉంగరాలు గొలుసులు చాలా ఉన్నాయి, మనకెందుకు మనం ఎవరున్నాయి డాడీ అంది. ఉంగరాలు గొలుసులు అంటే కస్టమర్ లేనమ్మా, అది చాలు మనకి. మనకి తినటానికి జరుగుతుంది, ఉండటానికి హ్యాపీగా ఉన్నాం. ఇంకా అందుకని మించింది టైం వస్తే కొనొచ్చు, ఇల్లే కొనొచ్చు. అంతేగా వెయిట్ చేయాలి. ఏదైనా కస్టమర్లు అన్నది మోసం చేయకుండా అన్నది జెన్యూన్ గా వ్యాపారం కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలానే కస్టమర్ కూడా మీరు అమ్మే వాళ్ళని కూడా జెన్యూన్ గా అమ్మండి. ఇది మిస్ప్రింట్ ఉండొచ్చు, చెప్పేసేయండి. నేను లాభం వస్తుంది చెప్పి ఇది సూపర్ చీర అని చెప్పవద్దు. ఉండకపోతుంది చెప్పామనుకోండి మీకు విలువ ఉంటది. ఇది వచ్చేసరికి పంచదార చీర అండి. పంచదార చీర అయితే చూసుకున్నారు కదా, 2 శారీస్ ఓపెన్ చేశాం కదా, ఈ 2 చీరలు ఓపెన్ చేద్దాం. ఓకే. సో పంచదార చీరలో మీకు వచ్చేసరికి ఇది కూడా 350 రూపాయలే అండి. సో ఇది చూసుకున్నారా, చాలా మెత్తగా ఉంది. అండ్ ఐటమ్ చూసుకుంటే లైన్స్ అన్నమాట, ఈ విధంగా లైన్స్ వస్తుంది. ఇది కూడా చూసుకుంటే మీకు కేవలం 350 రూపీస్. సో డిజైన్స్ చూసుకున్నారు కదా, డిజైన్స్ అయితే ఫుల్ గా వాచ్ చేయండి, ఎవరు మిస్ అవ్వద్దు. ఐటమ్ మటుకు చాలా చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ అండ్ డోలా ఐటమ్స్, ఇంకోటి కడీ బోర్డర్స్ అని అలా చాలా డిఫరెంట్ గా ఉంది కలెక్షన్ అయితే.
ఎవరైనా సరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాపుకు విజిట్ చేస్తే అన్న చెప్పినట్టు మంచి మాటలతో మంచి సరుకు అనేది తీసుకెళ్తారు. ఇంకొకటి దూరం పారం వచ్చే వాళ్ళకి మీకు అవైలబుల్ గా అన్న మార్నింగ్ నుంచే ఉంటాడండి. సో ఇదిగోండి మిస్ప్రింట్ అంటే ఏదో ఉండదండి, ఇలా బ్లౌజ్ కి మిస్ప్రింట్ కానీ లేదంటే శారీలో చిన్న పాయింట్ అలా మరక వస్తే అది ఏం చేస్తారంటే దాన్ని సూక్ష్మ లోపాల కింద మనకి పక్కన పడేస్తారు. ఆ శారీస్ అనేది మనం తీసుకుంటే మీకు హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి, ఇప్పుడు అమ్ముకునే వాళ్ళకి ₹1 వచ్చిందంటే మీకే లాభం. ఎందుకంటే ఇప్పుడు మేము మహా అయితే చీరకి ₹20, ₹10, ₹30 వేసుకుని అంటే చాలా మంది చేస్తారు. బట్ అన్న రేట్ వచ్చేసరికి ₹20 లోపే వేస్తాడు. అదైతే 100% నేను చెప్తున్నాను. ఇదే శారీస్ మీరు బయట చూసుకుంటే మన మా షాప్ లో చూసుకుంటే ఎంత డిఫరెంట్ ఉందో చూసుకొని నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. అదిరిపోయి మళ్ళీ వీడియో ఇస్తాము, కొద్దిగా టైం పడుతుంది. ఈ రోజే ₹4000 చీర, పట్టు చీర, సూక్ష్మలోపాలు రేటు ఊహించిన ధరకే ఇస్తాము. ఓకే, సస్పెన్స్ గా ఉంటుంది రేటు కూడా. సరుకు మాల్ రాగానే మీకు వీడియో పంపిస్తాం, అప్పుడు సస్పెన్స్ విడదీస్తాం. ఓకే, సో రివీల్ అవుతుందండి వీడియో అయితే. ఎందుకంటే అన్న ఇప్పుడు దసరా కాబట్టి కొద్దిగా బిజీగా అయితే ఉంటారన్నమాట. ఎవరైనా ఇప్పుడు మనమే కాదు, నార్మల్ గా చెప్తున్నాను, రీసేలర్స్ కి చాలా మంది రిప్లైలు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రీసేలర్స్ కి కానివ్వండి, హోల్సేల్ కానివ్వండి, రిటైల్ వాళ్ళకి కానివ్వండి, నేను చెప్పేది ఏంటంటే అన్న కొద్దిగా బిజీగా అయితే ఉంటారు. సో రిప్లై 100% వస్తుంది. అన్న ఆన్లైన్ చేయడానికి 3 ఫోన్లు ఉంటాయి అనమాట. ఆ 3 ఫోన్లకి 3 అయితే వర్క్ చేస్తారు. ఎందుకంటే నార్మల్ గా షాప్ లో వర్క్ చేసేది వేరు, ఆ 3 ఫోన్లకి 3 వర్క్ చేసేది వేరు. వాళ్ళు వచ్చేసరికి 11 to 6 అనమాట. సో 11 to 6 ఆన్లైన్ చేసుకుని దాని తర్వాత కొరియర్ చేసుకోవడానికి, ఇప్పుడు ఆన్లైన్ చేసింది కొరియర్ చేయాలి కదా. సో కొరియర్ లేట్ అవ్వకూడదు, ఆన్లైన్ లేట్ అవ్వకూడదు, ఏది లేట్ అవ్వకూడదు. కాబట్టి అన్న అయితే మీకు ఆ టైమింగ్ అనేది చెప్తున్నాడు. బట్ లేట్ అవుతుంది అని అంటారు కానివ్వండి, మీకు కంపల్సరీ రిప్లై అయితే వస్తుంది. ఎవరు మిస్ అవ్వద్దు, ఆర్డర్ పెట్టుకొని చూడండి ఒకసారి. జెన్యూన్ షాప్ అనమాట, 100% జెన్యూన్ ఛానల్ అయితే మనదే అవుతుంది అనమాట. అంత బాగుంటుంది మీకు, ఎవరు మిస్ అవ్వకుండా. ఓకే, అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇదిగోండి పైకి ఉంది కదా, పైన కానివ్వండి లేదంటే పక్క షాపులు కానివ్వండి, నేను ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ లో వీడియోలో చూపించా కదా ఆ షాప్ కానివ్వండి, దానిపైన కానివ్వండి. అన్నకి 3 గూడాలు ఉన్నాయి, 2 షాప్స్ ఉన్నాయి అనమాట. సో మీకు కావాలంటే గోడంకైనా తీసుకెళ్లి సరుకు చూపిస్తారు, లేదంటే ఇక్కడ తెచ్చేయని చూపిస్తారు. ఎవరు మిస్ అవ్వకుండా ఫుల్ గా అయితే వాచ్ చేయండి.